అందరికీ నమస్కారం. నమస్కారం అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, తెలుగుదేశం పార్టీ 2019లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత అసలు బ్రతుకుతుందా లేదా అన్న సందేహంలో ఉన్నది. ఆ తర్వాత చాలా కష్టాలొచ్చాయి. ఉన్న సొంత ఎమ్మెల్యేలు కూడా కొంతమంది జారిపోవడం మొదలైంది. ఆ తర్వాత కార్యకర్తలకు నిరుత్సాహం వచ్చేసింది. కరోనా వచ్చింది. ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఎప్పటినుంచో ఆ తర్వాత కార్యకర్తలందరూ కోరుకున్నట్టు ఒక పాదయాత్ర జరగాలి. కానీ ఈ ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. సో లోకేష్ గారు చేయాలి యువ నాయకుడిగా అని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ ఆయన కాస్త లేట్‌గా స్టార్ట్ చేశారు. కానీ ఎంత లేట్‌గా స్టార్ట్ చేసినా కూడా ఇదొక ఉధృతంగా చేశారు. జనవరి 27, 2023 మొదలుపెట్టి నిన్నటి వరకు మధ్యలో చిన్న చిన్న విరామాలు, అనుకోని అవాంతరాల వల్ల, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల చాలా రోజులు బ్రేక్ పడాల్సొచ్చింది. లేకపోతే మాత్రం అద్భుతంగా దిగ్విజయంగా జరిగేది. మొత్తం ఎలా మొదలైంది? ఎందుకు మొదలైంది? దీని గురించి కాస్త వివరించండి సార్. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారు. అదే లోకేష్ గారు పాదయాత్ర కన్నా ముందే అసలు ఆ పార్టీ ఓటమి తర్వాత లోకేష్ గారిలో చాలా మార్పు వచ్చింది. ఆయన ఒక పట్టుదలగా క్రమశిక్షణ తోటి తన ఆహార్యాన్ని, మాట తీరుని అన్ని కూడా మార్చుకున్నాడు. ఆ, అది సడన్ గా 2017 2021 2020 ఎండింగ్ లోనే ఈ కరోనా తర్వాత ఒకసారిగా ఆయన పిక్చర్స్ బయటకు రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అసలు మా మనిషిలో చాలా కంప్లీట్ చేంజ్ కనిపించింది ఆ వ్యక్తిలో. తర్వాత ఇప్పుడు పాదయాత్రలో ఇంత హైప్ వచ్చింది, లోకేష్ గారిని జనం పబ్లిక్ రిసీవ్ బాగా చేసుకున్నారు, చాలా ఘన విజయం సాధించాడు. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆ విజయవంతమైంది ఆయన పాదయాత్ర. కానీ అంతకు ముందే కార్యకర్తలు ఎవరన్నా ఇబ్బంది పడినా, వైసీపీ దురాగతాలు, పోలీసు ఇబ్బందులు, ఇలాగ కార్యకర్తలకి ఇబ్బంది కలిగినప్పుడు అతను ఆ, వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళేవాడు. వాళ్ళని ఆదుకున్నాడు కూడా. మీకు ఒక విషయం చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక చిన్న పిల్లోడు ఒక ఆటో తోలటం చూసిన తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నప్పుడు చూసి తక్షణం అతనికి సహాయం అందించాడు. ఆ కుటుంబ బాధ్యత తీసుకుని పిల్లల్ని చదివించడానికి, ఆ కుర్రోడికి చదువుకోవడానికి డబ్బులు అవి ఏర్పాటు చేశాడు. ఇలాగా ఒకటి రెండు కాదు, చాలా వరకు కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పడినా, హఠాత్తుగా మరణించినా, లేకపోతే ఈ ప్రత్యర్థుల దాడిలో వాళ్ళు కుటుంబ పెద్దలను కోల్పోయినా వాళ్ళందరికీ అండగా నిలబడడం మొదలుపెట్టాడు. ఈ అత్యాచారాలు, లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ సమయంలో ఆ బాధితులకు అండగా నిలబడ్డాడు. అప్పటికే లోకేష్ పట్ల జనాల్లో ఉన్న మా అభిప్రాయం మారుతా వచ్చింది. ఆ టైంలో ఆయన పాదయాత్ర చేస్తాడు అనేటువంటి వార్తలు వచ్చినాయి. బహుశా 2022 అక్టోబర్లో మొదలు పెడతాడేమో అనుకున్నారు. ఆగస్టు గాని అక్టోబర్ గాని మొదలు పెడతాడేమో అనుకున్నారు. మళ్ళీ అసలు పాదయాత్ర ఉంటుందా ఉండదా అనేటువంటి అనుమానాలు వచ్చినాయి. కానీ ఏమైనా 2023 జనవరి 27 తారీఖు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఆ, పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ పార్టీలోనే కొంత అంతర్గతంగా ఆ, ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఏంటి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అది మరి ఎందుకు వచ్చింది అనుమానం తెలియదు, కానీ ఆ అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఒక రకంగా నిస్పృహ. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇది వరకట్లాగా లేదండి. పార్టీలో సీనియర్ నాయకులు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు, చాలా మంది పార్టీలు మారిపోయారు. ఆ పార్టీలో కొత్త తరం ఆ, ఉన్నారు. వీళ్ళ కమిట్మెంట్ ఏమైనా ఉంటుందా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఏంటి ఇలాగ అయిపోయింది పార్టీ, ఎలాంటి పార్టీ, వీళ్ళు ఎలాగ అయిపోయారు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్ గా టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని పార్టీల్లో కన్నా టీడీపీయే చాలా కమిటెడ్ గాను, క్రమశిక్షణ గాను ఆ, ఉన్న ఉన్న మిగతా పార్టీతో పోల్చుకుంటే ఈ పార్టీయే నెంబర్ 1 గా ఉంటది. కానీ కాలంతో పాటు మారుతూ ఉంటది. వాళ్ళ అనుమానాలు ఎలాగ ఉన్నా ప్రజల్లో కూడా పెద్ద ఆసక్తి లేదు. వైసీపీ వాళ్ళకి అయితే ఇక వాళ్ళ లోపల గుబులు ఉంది. ఎందుకంటే లోకేష్ మీద అందరికంటే ఎక్కువ నమ్మకం వైసీపీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి ఉంది.
టీడీపీ వాళ్ళ కంటే ఎక్కువ నమ్మకం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి హ్యాండిల్ చేశారు కదా. లోకేష్ లో ఉన్న ఫైర్ వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ట్రోలింగ్ చేశారు, వెంటనే ఆ ట్రోలింగ్ అవకాశం లేకుండా మూతేసేసాడు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు ప్రెస్ లో, ఇతను ప్రెస్ బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆల్రెడీ పాదయాత్రకు ముందే లోకేష్ బ్రహ్మాండంగా పికప్ అయిపోయాడు. స్క్రిప్ట్లు అయి చూడకుండా తను చెప్పాలనుకుంది చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాడు. భాష కూడా చాలా మెరుగైంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇది డేంజర్ గా ఉందరా బాబు అనుకున్నారు, కానీ ట్రోలింగ్ మాత్రం మానలేదు. పాదయాత్ర విషయంలో ఆ కొడాలి నాని ఇలాంటి వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ మాట్లాడారు. ఇతను డైటింగ్ అనే అదని ఇదని. ఏమన్నా నరం లేని నాలుగు ఏమైనా మాట్లాడద్దండి. ఇప్పుడు ఎదటోళ్ళ మీద కించపరచడానికి, ఎదటోళ్ళని ఎగతాళి చేయడానికి బాగా ముందుకు వస్తారు అందరూ. వాళ్ళ స్వభావం అలాంటిది. ఏంటంటే బరిదెగించిపోయి ఉన్నారు. ఆ బరిదెగింపుతోటి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. పైగా ఆ టైంలో కుప్పం మీద వైనాట్ కుప్పం అని, వైనాట్ 175 అని వాళ్ళు తెగ రెచ్చిపోతూ ఉన్నారు. 2022 ఆఖరిలోను 2022 మధ్యలోను అసలు ఒక రకంగా వాళ్ళు చెలరైపోయారు. ఇది వీళ్ళు పాదయాత్ర మొదలైనప్పుడు ఆ, నదీ ప్రవాహం, ఒక నది మొదట్లో ప్రారంభం దగ్గర ఒడి తక్కువగా ఉంటుంది, మెల్లగా ప్రవహిస్తుంది, నిశ్చలంగా ప్రవహిస్తూ ఉంటది. తర్వాత కొండలో గుట్టల్లో దాటుకుంటా వరవడి పెరుగుద్ది, ఒడి పెరుగుద్ది, సుడి పెరుగుద్ది. తర్వాత ఉప్పెనలా మారిపోద్ది అంటారు చూసారా, జలపాతం లాగా అలాగైపోయింది ఈ ముందుకు నడిచి కొద్ది. ఆయన రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన తర్వాత నేను ఆయన్ని పాదయాత్ర ప్రారంభం అప్పుడు కలిశాను. నేను ఆ రోజు కలిశాను, మాట్లాడాను. ఆయన చెప్పింది ఏంటంటే, అంటే భాష గురించి, అవతల వాళ్ళు వాళ్ళ ఇష్టంలో రెచ్చిపోతున్నారు కదా, మరి మన వైపు నుంచి కౌంటర్ ఎలా ఉంటుందని అడిగారు నాతో పాటు ఉన్న బృందంలో ఒకళ్ళు. ఇది పెద్ద ఆయన నియోజకవర్గం, మనం ఎక్కడ ఆయన గౌరవానికి భంగం కలగకూడదు, మన వల్ల ఆయన చెడ్డ పేరు రాకూడదు, ఈ నియోజకవర్గం దాటిన తర్వాత చూస్తారు మనం బొమ్మ అన్నాడు. అయితే నేను ఏమనుకున్నానంటే, ఏమంటారులే నీ అమ్మని ఎక్కని యాదని తిడతాడా అనుకున్నాను నేను. అంటే అలాగే మన తెలుగుదేశం పార్టీకి ఆ సంస్కృతి కాదు. కానీ నిజంగానే బూతులు తిట్టక్క లేకుండా అవతలకి గట్టి కౌంటర్ ఇవ్వచ్చు అనేటువంటిది లోకేష్ గారు చూపించాడు. కుప్పం నియోజకవర్గం దాటిన తర్వాత నుంచి రోజు రోజుకి అంటే వజ్రాన్ని సానబెట్టి కొద్ది కూడా మెరుస్తుంది. కటిక చీకట్లో కూడా కాంతులు వెదజల్లుతూ ఉంటుంది వజ్రం. దాని ప్రత్యేకత అది. అలాగే అంటే లోకేష్ గారిని ఎంత పొగడొచ్చు తప్పులేదు. ఎందుకంటే ఈ డిజర్వ్స్, ఆయనకి అర్హత ఉంది. మనం సరే ఇది అతిశయోక్తిగా ఉంటుందని చెప్పేసి నోరు మూసుకుండాల్సిన అవసరం ఏం లేదు. ఆ కుర్రోడిని అసలు ఇతనిలో ఇంత ఫైర్ ఉందా, ఇంత అవగాహనతో మాట్లాడగలుగుతాడా, ఇంత సూటిగా హెచ్చరికలు చేయగలుగుతాడా అనేటువంటి సందేహాలన్నీ పటాపంచలు చేసాడు. చూడండి, అతను పోలీసు వాళ్ళ చేత జియో నెంబర్ 1 పెట్టి చాలా ఇబ్బంది పెట్టేశారు. అతనికి ఆ వెహికల్, ఆ మైక్ ఉన్న వెహికల్ ఉంటది కదా, ఆ వెహికల్ ని లాగేసుకున్నారు. అతను మాట్లాడడానికి లేకుండా, స్టేజీ లేకుండా చేశారు. అప్పుడు పక్కన డాబా ఉంటాడు, డాబా ఎక్కి మాట్లాడేసి అతను మైక్ లాగేసుకుంటే ఆ బిగ్గరగా మాట్లాడేది తప్ప ఆ విరమించలేదు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళకి, పోలీసు వాళ్ళకి కూడా చికాకు వచ్చింది. ఇలాంటి ఆదేశాలు వస్తున్నాయి మాకు, వీళ్ళ పని వీళ్ళని చేసుకుని ఇవ్వచ్చు కదా అనేటువంటి భావనకి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. కానీ తప్పక వాళ్ళు ఈయనకి అడ్డం పడ్డారు. అందులో కూడా కొంతమంది సైకో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నాయి. ఆ టైప్ వాళ్ళు ఈయన ఇబ్బంది పెడతానికి ట్రై చేశారు. కానీ ఒకటి మాత్రం, అక్కడ గ్రామాల్లో జగన్ ఈయన లోకేష్ గారు పాదయాత్ర జరిగినప్పుడు ఆయన అడ్డంకులు సృష్టించి ఆయన ఇబ్బంది పెట్టిన గ్రామాలు ఉంటాయి కదా, ఏ ప్రదేశాల్లో లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారో ఆయా ప్రదేశాల్లో జనాలకి శాశ్వతంగా ఆయన గుండెల్లో ముద్రపడిపోద్ది. లోకేష్ గారు మా ఊళ్ళోనే కదా లోకేష్ గారిని ఇలా ఇబ్బంది పెట్టారు, ఇలా మాట్లాడాడు లోకేష్, ఇలా కౌంటర్ ఇచ్చాడు అని ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. లోకేష్ తాలూకు ఫెరోషియస్నెస్, అసలు ఆయన
ఆ మాటల తోటాలని అతను హ్యాండిల్ చేసిన తీరుని వాళ్ళు పబ్లిక్ చూశారు. ఇది మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీ లేదండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి దామాలను కరోనా కంటే దారుణంగా పాకేస్తుంది. అలాగా అతనికి చిత్తూరు జిల్లా దాటక ముందే ఒక రకమైన ఇమేజ్ వచ్చేసింది. లోకేష్ పాదయాత్ర సూపర్ సక్సెస్ అయిపోతుంది అనేటువంటిది అర్థం. అప్పుడు దాకా మొదట్లో వాళ్ళు పెద్ద ఆటంకాలు పెట్టలేదు. కానీ ఇతను ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళి చొచ్చుకుపోతున్నాడో, జనాల్లో చర్చించుకుంటున్నారో, జనాలు ఆసక్తిగా ఈయనకి జనాల స్పందన ఉంది అనేటువంటిది గమనించిన తర్వాత ఆటంకాలు పెట్టరు. ఎప్పుడైతే ఆటంకాలు పెట్టారో ఇంకా పెరిగిపోతుంది. నీకు స్కూల్ పిల్లలు, బస్సుల్లో ప్రయాణించేవాళ్ళు, లారీల మీద వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు ఈ పాదయాత్ర రెండోప్పటికి లోకేష్ని చూడటానికి కానీ ఎగబడడం, లోకేష్ తోటి కరచాలనం చేయాలనుకోవడం, మాట్లాడాలనుకోవడం, ఇవన్నీ మెల్లమెల్లగా రైజ్ అయిపోతూ వచ్చింది. మీరు చిత్తూరు జిల్లా దాటక ముందు ఒక 3 ఎమ్మెల్సీలు గెలిచారు, పట్టభద్రుల ఎమ్మెల్సీలు. అది కూడా పార్టీకి చాలా బూస్ట్. ఈ పాదయాత్ర వల్ల ఆ ఎమ్మెల్సీలు గెలవడానికి కూడా ఉపయోగపడింది. యూత్ బాగా కనెక్ట్ అవుతూ వచ్చారు. తిరుపతిలో ఒక యూత్ మీటింగ్ లో లోకేష్ హ్యాండిల్ చేసిన తీరు, వాళ్ళకి సమాధానం చెప్పిన తీరు, అది చాలా సూపర్ సక్సెస్. ఏందో డాక్టర్ గారు 10 రూపాయలు డాక్టర్ గారు నూరి అని చెప్పేసి ఆ అమ్మాయి బాగా హ్యాండిల్ చేసింది. అలాగా అనంతపురం జిల్లాలో డెఫినెట్ గా టీడీపీ కొంచెం బలంగా ఉంటుంది. టీడీపీ క్యాడర్ బాగుంటారు. పైగా టీడీపీ సానుకూలంగా వాతావరణం మారుతున్నప్పుడు డెఫినెట్ గా రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. నిజంగా అలాగే ఉంది అనంతపురం. ఇక్కడ విచిత్రం ఏంటంటే కర్నూలు, కడప. ఈ కర్నూలు, కడప జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ 2-3 దఫాలుగా చాలా పూర్ పెర్ఫార్మెన్స్. అంటే అక్కడ రెండు మూడు ఎన్నికల్లో అక్కడ చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. ప్రజల ఆదరణ తగ్గింది, రకరకాల కారణాలు. అయితే లోకేష్ గారు పాదయాత్ర మాత్రం ఈ చిత్తూరు, అనంతపురం మించి జనాల స్పందన కలిగింది. లోకేష్ గారు పాదయాత్రకి అంత రెస్పాన్స్ వస్తుందని ఎవ్వడూ ఊహించలేదు. కర్నూలు, కడపలో ఎమ్మలమొడిగా లేకపోతే పులివెందుల ఆ ఏరియా ఇలాగ దాటి బయటకు వచ్చిన తర్వాత రాయలసీమ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయన ఒక రకమైన హీరో ఇమేజ్ వచ్చేసింది. నాయకుడి లక్షణాలు వచ్చేసినాయి. ఒక మాస్ క్రౌడ్ పుల్లర్ గా మారి. ఇది తెలుగుదేశం శ్రేణులకు కానీ, ఆ నాయకులకు కానీ, సానుభూతి పరులకు కానీ చాలా సంతోషించే విషయం. వాళ్ళకి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలేకపోయింది. ఇక మన లీడర్ లోకేష్ మీద అందరికీ బెంగ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా కొడుకుంటాడో, ఇతను పాస్ అవుతాడా, పాస్ అవడా, ఇతని కెరీర్ ఎలా ఉంటుంది, రేపు ఉద్యోగం వస్తుందా రాదా, ఇలా ఉంటుంది. సాధారణంగా గృహస్థులకి ఎవరన్నా కొడుకు పట్ల అతను ప్రతిభ ఉన్నవాడైనా సరే ఏమవుతుంది అతని కెరీర్ అని ఒక భయం, బెంగ ఉంటుంది. అలాంటి బెంగ ఈ రాష్ట్రం అంతా లోకేష్ ని సొంత బిడ్డలా చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా లోకేష్ కూడా తమ సొంత బిడ్డలా చూసుకుంటారు. వాళ్ళందరికీ ఈ లోకేష్ ఎప్పుడైతే అలాగే ఎస్టాబ్లిష్ అయ్యాడో వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. పబ్లిక్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇతను కొన్ని సంఘాలతోటి మీటింగ్లు పెట్టుకున్నాడు. రకరకాల ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వృత్తి నిపుణులు, ఆర్య వయస్సులు, ఇలాగా రైతులు, విద్యార్థులు, వీళ్ళందరితోటి ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు అడిగే సందేహాలకి, ప్రశ్నలకి ఇతను అవగాహన మేరకు పూర్తిగా సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. వాళ్ళకి ఒకవేళ ఈయనకి అవగాహన లేక తెలియదు అనుకోండి, నేను తెలుసుకుంటాను, అందులో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ ద్వారా నేను తెలుసుకుని తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం చేస్తారని కన్విన్స్ చేశాడు, ఒప్పించాడు, మెప్పించాడు. ఇలాంటి అనేక సంఘటనలు. ఆ రోజుకి ఆ రోజు లోకేష్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా రాయలసీమ దాటిన తర్వాత ఆయన నేల మీద నడవలేదు, పువ్వుల మీద నడిపించారు. అభిమాన వర్షంలో తడిసి ముద్దయిపోయాడు అతను. జనం అతనితో సెల్ఫీ విత్ లోకేష్ అనేటువంటి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అలాగే ఆయన కూడా సెల్ఫీ ఛాలెంజ్లు. లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి జరిగిన మేలు ఇంకోటి ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసింది ఏంటంటే,
గతంలో టీడీపీ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో వాళ్ళకి ఒక రకంగా చెప్పుకోవడం చేతకాలేదు. లోకేష్ పాదయాత్ర వల్ల ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ అభివృద్ధి కళ్ళగట్టినట్టు కనపడింది. అది సెల్ఫీ తీసి ఒక ఛాలెంజ్ విసిరేవాడు. ఇదిగో మేము ఇది చేసాం, మీరు ఏం చేశారు చెప్పండి అని. అది నిజంగా చాలా మందికి, ఈవెన్ నాకు కూడా తెలియదు కొన్ని విషయాలు. అలాంటిది అది టీడీపీ పార్టీ చాలా మేలు జరిగిందండి. గుంటూరు పల్నాడు ఏరియాలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ పాదయాత్రకి అడుగడుగునా జన నేరాలను పట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కంటి మీద కునుకు లేకుండా చేసేసింది. ఏ రకంగా విమర్శిద్దామన్నా వెంటనే కౌంటర్ ఇచ్చేవాడు. ఒకవేళ వాళ్ళు ఫ్లెక్సీలు వేసి, రాళ్ళు గెరేసి ఇతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తిరగబడడం మొదలైంది, తిరుగుబాటు మొదలైందండి. లోకేష్ గారు కూడా ఏం ఊరుకోలేదు. ఎక్కడన్నా కానీ వాళ్ళు ఏమైనా అడ్డుకుని వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ కూడా అంతే రేంజ్ లో ఇచ్చాడు. అది ఒక రకంగా పబ్లిక్ కి నచ్చుతుంది. ఫెరోషియస్నెస్, అగ్రెసివ్నెస్ పబ్లిక్ కి నచ్చుతుంది బాగా. అంటే భరించి భరించి సహించి సహించి ఒకసారి తిరగబడితే ఆ, జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇలాగా అతను అన్ని విషయాల్లో కూడా ప్రజలను ఆకట్టుకోగలిగాడు. ప్రజలు కూడా ఇతను ప్రజల గురించి తెలుసుకుందాం వెళ్ళాడు, కానీ యాక్చువల్గా ప్రజలకి ఇతను పరిచయం అయ్యాడు బాగా. లోకేష్ అంటే ఏంటి తెలుసుకున్నారు, దగ్గరగా చూశారు. చిన్నపిల్లల పసిపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ముసలి వరకు కూడా ఆ, ఇక్కడ ఉన్న ఏడాది అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ తాతయ్య గారి అభిమానులు కూడా ఉంటారు కదా, పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కూడా లోకేష్ని చూసి మురిసిపోయారు ఓ రకంగా చెప్పాలంటే. ఎన్టీ రామారావు గారితో, ఎన్టీ రామారావు గారి గురించి తెలిసిన వాళ్ళు, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా లోకేష్ పట్ల చాలా అభిమానంగాను, ప్రేమగాను, మురిపంగా చూసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కృష్ణా జిల్లా పెనమలూరులో రికార్డు స్థాయిలో తెల్లవారుజాము వరకు కూడా పాదయాత్ర కొనసాగింది. అంటే ఆ మనిషి అసలు ఎంత ఓపికగా ఉన్నాడో చూసుకుంటే, ఆ ప్రజల స్పందన చూసిన తర్వాత అక్కడ లేని శక్తి వచ్చింది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనిపించింది, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో అక్కడ కూడా జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు. లోకేష్ గారి పాదయాత్ర చూస్తే రెండు ఎడాపెడ ఎడాపెడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మడత పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఊపిరి ఆడట్లేదు. ఈ లోపల కొంతమంది జాయిగా జంపింగ్ జపాన్లు మొదలవుతారు కదా. కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి టాటా చెప్పేశారు. వాళ్ళు కూడా చాలా ఎంతో కొంత అది పెద్ద కుదుపు. ఆ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు టీడీపీ గెలుచుకుంది. అసెంబ్లీ శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ టీడీపీ గెలుచుకుంది. చాలా పెద్ద ఘన విజయం అది టీడీపీకి. ప్రతిపక్షంలోని జగన్మోహన్ రెడ్డి గారు అంటే అరాచకవాదులు అధికారంలో ఉండగా అసలు అవి గెలవటం అంటే సామాన్యమైన విషయం కాదండి. వీళ్ళు అనవసరంగా భయపడుతున్నారు, కానీ టీడీపీ వాళ్ళు రేపొద్దున కూడా అలాగే గెలుస్తారు. వీళ్ళు ఏదో చేస్తాడేమో అని చెప్పేసి ఒక రకం గుబులు ఉంది వాళ్ళకి ఇక్కడ. దాంతో దొంగ కేసులు, ఇసుక ఫ్రీగా ఇచ్చేవని కేసు ఏంటండి అసలు. ఎంత సైడ్ రింగ్ రోడ్ లేకుండానే రింగ్ రోడ్ మీద కేసు. ఇలాంటి చూసిన తర్వాత ప్రజలకి ఇంకా తేలికవుతాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో పాక్షికంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో లేకుండా చేద్దామన్న ఉద్దేశంతో ఒక 53 రోజుల పాటు లోపల పెట్టగలిగారు వాళ్ళు. లోకేష్ గారి పాదయాత్ర కూడా అవరోధం కలిగింది దీనివల్ల. కానీ అన్ని రోజులు కూడా ప్రజలు చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మాట్లాడు. వాడు వాళ్ళని ఆపేను అనుకున్నాడు, కానీ పాక్షికంగా నేను వాళ్ళకి ఆ యాత్ర ఆగిన ప్రజల మనసులోకి ఇంకా ఎక్కువ వెళ్ళిపోయారు. మొత్తం చర్చ వాళ్ళ మీద జరిగింది. ప్రభుత్వానికి చాలా మైనస్ ఇది. ఇక మొత్తం మీద గోదావరి జిల్లాలోకి వచ్చిన తర్వాత ఆగింది. తిరిగి అక్కడి నుంచి ఎక్కడ ఆపాడు అక్కడి నుంచి ప్రారంభించాడు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన వైజాగ్లో ముగించేశారు నిన్న. అసలు ఇంకొక 10 రోజులు చేసుంటే ఇచ్చాపురంలోకి వెళ్ళిపోయేవాడు. కానీ మరి ఎన్నికల షెడ్యూల్ మరి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కదా. రేపొద్దున్న
ఒక ముగింపు సభ ఒకటి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. చాలా సూపర్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జనాలందరూ ఒక రకమైన ఉత్సాహం కనపడతా ఉన్నాయి. ఎప్పుడో మేము చూసేవాళ్ళం అప్పుడు. రామారావు గారు ప్రజా సదస్సులని ఎన్ని పెడతా ఉండేవాడు వాళ్ళ తాతయ్య గారు. దానికి ఏదో పండగ వాతావరణం కింద ఉండేది. రాజకీయ పార్టీలు ఆ జెండాలు గిండాలు కూడా వాడవా అంటాను. అలాగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మంచి హడావుడిగా ఉన్నారు. చాలా బాగా సక్సెస్ అయ్యేలా కనపడుతుంది. నేనేమనుకుంటున్నానంటే లోకేష్ గారి పాదయాత్ర వల్ల టీడీపీకి చాలా మేలు జరిగింది. అదొక ఏడాది అడ్డుపడి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి యువత కొంచెం దూరంగా ఉండేవారు. ఎందుకంటే ఆ పార్టీ చరిత్ర కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయన విజన్ కానీ చాలా మందికి తెలియదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మీరు అందరూ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటారు మీరు అప్పుడు ఆ టైంలో. కాబట్టి మీకు పూర్తిగా తెలిసే అవకాశం లేదు. తర్వాత తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిందని చాలా మందికి తెలిసింది. ఆయన విలువ. అలాగే లోకేష్ గారి పాదయాత్ర వల్ల కూడా చాలా మందికి వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, లోకేష్ అంటే ఏంటి అనేటువంటిది కూడా ప్రజలు తెలుసుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఇంకొక 40 సంవత్సరాల పాటు ఇంధనం అన్నమాట. లోకేష్ పాదయాత్ర ఇప్పుడు ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటే మనం 500-600 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చురా బాబు అనుకుంటాం కదా! అలాగా ఒక 40 ఏళ్ల పాటు ఫుల్ ఫుల్ ట్యాంక్ చేయించేసాడు లోకేష్ పాదయాత్ర ద్వారా. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు పాదయాత్ర ముగిసింది. రేపు డెఫినెట్‌గా ఆళ్ళు అధికారంలో రావటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అనే నేను అనేటువంటిది లాంఛనం అంతే. డెఫినెట్‌గా ఆయన అధికారంలోకి వస్తారు. లోకేష్ గారు ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక నెలల పాటు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడ ఆ పాదయాత్ర కంప్లీట్ చేస్తే ప్రజలు ఇంకా సంతోషిస్తారు. అధికారంలోకి రావటానికే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడో లోకేష్ అని అతను చరిత్రలో నిలబడతాడు. మిగతా వాళ్ళందరూ కూడా పని అయిపోయిన తర్వాత ఎవడ్రా నువ్వు అంటారు. అలాగ అనకుండా ఇతను ఈ పని చేస్తే అతనికి మంచి పేరుతో పాటు అతని భవిష్యత్తు కూడా మంచి బాటలు ఏర్పడతాయని చెప్పేసి నా అభిప్రాయం. ధన్యవాదాలు సార్. కానీ పోయినసారి 2019లో ఒక్క సీటు కూడా రాని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి కాస్త తిరిగింటే బాగుండేదేమో. కాస్త పార్టీకి కొంచెం హెల్ప్ అయ్యేదేమో. చూద్దాం. తర్వాత ఏమన్నా టూర్‌లు ఏమన్నా చేస్తారా? కవర్ చేస్తారో చూద్దామండి. ధన్యవాదాలు సార్.